నకిలీ పిస్టల్తో నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠా అరెస్ట్. మల్కాజ్గిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తారీఖున సాయంత్రం నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠాని మల్కాజ్గిరి ఎస్ఓటి కీసర పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మీడియాకి వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర నివాసి A1 నజీం కోఠాడియా, రామకోటి నివాసి ఏకిందర్ సింగ్ ఇద్దరు చల్లపల్లి జైల్లో పరిచయం అయ్యారు. A3 మొహమ్మద్ సైఫ్ అలీ, A4 రాజేందర్ సింగ్ నలుగురు కలిసి నగరంలోని అనేక జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరంలో బాలాజీ జ్యువెలరీ షాప్ని ఎంచుకొని ఈ నెల 2వ తేదీన సాయంత్రం దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ చేసే క్షణంలో షాప్ యజమానిని నకిలీ పిస్తోల్తో బెదిరించి తన వద్ద ఉన్న గొడ్డలితో యజమానిపై దాడి చేసి జ్యువెలరీ షాప్ నుండి బంగారం ఎత్తుకొని పోయే ప్రయత్నం చేశారు. కానీ అదే క్రమంలో షాప్ యజమాని వారిని అడ్డుకోగా కేవలం ఒకే ప్యాకెట్ బంగారంతో వారు అక్కడి నుండి పరారయ్యారని ఫిర్యాదు అనుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాని పట్టుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. A1 నజీం కోఠాడియా, A2 ఏకిందర్ సింగ్, A3 సైఫ్ అలీపై గతంలో కూడా ఇలాంటి తరహా కేసులు ఉన్నాయని, A5 రతన్ సింగ్ గుడిమల్కాపూర్ రౌడీ షీటర్గా గుర్తించాలని డీసీపీ శ్రీధర్ పోలీస్ కమిషనర్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాంపల్లి ఏరియాలో ఈ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. వారు ఫస్ట్ A1 వచ్చేసి నజీం అజీజ్ కొటాడియా, A2 వచ్చేసి ఏకిందర్ సింగ్, A3 మొహమ్మద్ సైఫ్, A4 రాజేందర్ సింగ్, A5 రతన్ సింగ్. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో ఈ నజీం అజీజ్ అని గతంలో చాదర్ఘట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చి అక్కడ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. సబ్సిక్వెంట్ గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్లో రిలీజ్ కావడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడే A2 ఎవరైతే ఏకిందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిందితుడు 5-6 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అతడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే A1 మళ్ళీ బయటకు రావడం జరిగిందో A2కు కాంటాక్ట్ కావడం జరిగింది. ఇద్దరు కలిసి A1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్లో జ్యువెలరీ షాప్స్లో రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది. సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకొని తదుపరి ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేటకి వెళ్ళినారు. ఎందుకంటే A2కు సంబంధించిన ఎవరైతే ఏకిందర్ సింగ్ ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళిండ్రు. ఒక రోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని ఈ అఫెన్స్లో యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఒక డేట్ అనుకొని వీళ్ళు అఫెన్స్కు మొత్తంగా ప్లాన్ చేసుకున్నారు.
దీనిలో భాగంగా మళ్ళీ ఇంకో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్లు A3, A4 లను తీసుకొచ్చారు. దాంట్లో మహమ్మద్ సైఫ్, రాజేందర్ సింగ్, వీళ్ళిద్దరు కూడా యకీందర్ సింగ్ కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్ లోకి ఎంటర్ అయ్యి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఓనర్ది. అదర్వైజ్ ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అఫెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకు కూడా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం 2వ తారీఖు నాడు సుమారు 5 గంటల ప్రాంతంలో ఫస్ట్ A3, A4 షాప్ లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏదో ఆర్టికల్స్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. తదుపరి A1, A2 ఇద్దరు కూడా ఒకరు హెల్మెట్ తోటి ఒకరు మాస్క్ తోటి షాప్ లో ప్రవేశించడం జరుగుతుంది. షాప్ లోకి ఎంటర్ కాగానే షాప్ ఓనర్ మీద గొడ్డలతో A1 దాడి చేస్తాడు. దాన్ని చూసి వీళ్ళు A3, A4 పారిపోయినట్టుగా బయటకు వెళ్ళిపోయి వాళ్ళు బయట అబ్జర్వ్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా దాడి చేసిన క్రమంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో సందీప్ బాగా ప్రతిఘటించడం జరుగుతుంది. సో దాంతో వీళ్ళ టాయ్ పిస్టల్ ఏదైతే ఉందో దాన్ని షాప్ ఓనర్ కుమారుడు కూడా అక్కడే ఉంటాడు, చిన్న అబ్బాయి, అతన్ని కాల్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని మీద బెదిరిస్తూ ఆ షాప్ లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ కి సంబంధించిన ప్యాకెట్స్ సుమారు 7-8 ప్యాకెట్స్ వీళ్ళు తెచ్చుకున్న బ్యాగ్ లో పెట్టుకొని A2 ఆ బ్యాగ్ ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత A1 కూడా పారిపోవడానికి బయటకు వస్తాడు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతిఘటించడంతో వీళ్ళకి పూర్తిగా బ్యాగేజ్ ని తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్ లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అది ఇనిషియల్ గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. ఇన్వెస్టిగేషన్ లో ఆల్మోస్ట్ 1 తులా లోపే ఉండింది. అది షాప్ ఓనర్ కూడా సేమ్ కన్ఫర్మ్ చేశారు. సో తదుపరి అఫెన్స్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాప్రాల్ అల్వాల్ సైడ్ పారిపోయారు. ఆ పారిపోయే క్రమంలో ఒక ప్లేస్ లో వాళ్ళ వెహికల్ కూడా అబాండన్ చేశారు. మళ్ళీ ఆ వెహికల్ ఉంటే ట్రేస్ అవుతామని తెచ్చుకున్న దుస్తులు కూడా A1 బయట ఒకటి దగ్గర జర్కిన్ వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎన్ రూట్ లో పడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు నైట్ కు మెహదీపట్నం రతన్ సింగ్ అని A5 ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ రోజు, థర్డ్ రోజు అతని దగ్గరే షెల్టర్ తీసుకుంటారు. తీసుకొని ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తే వాళ్ళకి ఒక సుమారు 25,000 వరకు వచ్చినాయని చెప్తున్నారు. దాన్ని తీసుకొని మళ్ళీ బయటకు పారిపోవడం గురించి ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు రావడంతో నిన్న సాయంత్రము వాళ్ళు పారిపోతున్న క్రమంలో SOT టీము యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ 5 అఫెండర్లను కూడా ఈరోజు రిమాండ్ కు పంపిస్తున్నాము. దీంట్లో ప్రత్యేకించి సిపి గారి లీడర్షిప్ లో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి, SOTకి సంబంధించి, క్రైమ్స్ కి సంబంధించి వేరియస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. మంచి ఎఫర్ట్స్ పెట్టేసి 3 రోజుల్లోనే ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా సార్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ A5 కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సార్. రతన్ సింగ్ అండి, తను ఇతని ఫ్రెండ్, యకీందర్ ఫ్రెండ్. ఈ ప్రాపర్టీ ఏదైతే డిస్పోజ్ చేయడం మెహదీపట్నం దగ్గర ఉంటాడు, ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కొరకు అతన్ని ఆశ్రయించడం జరిగింది. అతని దొంగతనం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినప్పటికీ కూడా అతను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ప్రాపర్టీని వేరే అతను తెలిసిన లొకాలిటీలో వేరే అతనికి ఇది అమ్మి వీళ్ళకి 25,000 ఇవ్వడం జరుగుతుంది. జైల్లోనే పరిచయం, అంత పరిచయం లేదు.